అందరికీ నమస్కారం. ఈరోజు మనం డి కామేశ్వరి గారు రచించిన 'అతకని బ్రతుకులు' అనే కథను గురించి తెలుసుకుందాం. ఇక కథలోకి వెళ్తే, అంతవరకు కబుర్లతో నవ్వులతో నిండిన మెస్ వరండా ఒక్కసారిగా నిశ్శబ్దం అయిపోయింది. కెప్టెన్ మల్హోత్రా, మేజర్ రణధీర్ సింగ్, లెఫ్టినెంట్ కల్నల్ జేటీ, లెఫ్టినెంట్ చుగాని అందరూ గుడ్ నైట్ చెప్పి ఎవరి టెంట్లకు వారు వెళ్ళిపోయారు. మేజర్ రావ్, కెప్టెన్ మూర్తి మాత్రం మిగిలారు. మెస్ వరండాలో పెట్రోమాక్స్ చుట్టూ దీపపు పురుగులు చుట్టుముట్టి ఎగురుతున్నాయి. దూరంగా కీచురాల రొద, లోపల ప్లేట్లు గ్లాసులు కడిగే శబ్దం, కుర్చీలు బల్లలు సర్దే చప్పుళ్ళు, దూరంగా వంటశాలల్లో పనివాళ్ల మాటలు. రావు 3వ గ్లాస్ పూర్తి చేసి 4వసారి వెయిటర్ని పిలిచాడు. మూర్తి చదువుతున్న మ్యాగజైన్లో నుంచి తలెత్తి చూశాడు. వాచి చూశాడో 12 అవుతుంది. వెయిటర్ రావు గ్లాస్ నింపి వెళ్ళాడు. కమాన్ లెట్స్ గో రావ్, ఇట్ ఈస్ టూ మచ్ ఫర్ టుడే అన్నాడు మూర్తి రావు గ్లాస్ వంక చూస్తూ. రావు జవాబియ్యలేదు. రావు ఇప్పట్లో లేచే లక్షణాలు కనపడలేదు మూర్తికి. రావుని బలవంతంగా లేపకపోతే అలా గ్లాస్ మీద గ్లాసు, వంటి మీద తెలివి ఉన్నంత వరకు తాగుతాడని మూర్తికి తెలుసు. అందుకే రావ్ వెడదాం, 12 అయింది, లేచి నుంచొని అన్నాడు మూర్తి. యూ కెన్ గో. రావు గ్లాస్లోది ఒక గుటిక మింగి సిగరెట్ దమ్ములాగి కుర్చీ కమ్మి మీద తల అంచి పైకి రింగు రింగులుగా పొగ వదులుతున్నాడు. టైం చాలా అయింది రావ్, మళ్ళీ అన్నాడు మూర్తి. రావు వినడం లేదు. రావుని అలా ఒక్కడిని వదిలి వెళ్ళిపోవడానికి మూర్తి మనసు ఒప్పలేదు. తను వెళ్ళిపోతే, అలా గ్లాస్ మీద గ్లాస్ తాగి అలా కుర్చీలో వాలిపోతే మెస్ వెయిటర్లు రావు జీపు డ్రైవర్ని పిలిచి సాయం పట్టి జీపులో కూలేస్తారు. డ్రైవర్ టెంట్కి చేర్చి ఆర్డర్లీకి అప్పజెపుతాడు. ఆర్డర్లీ దొరగారి బూట్లు విప్పి పక్క మీదకు చేరేసి రగ్గు కప్పుతాడు. తెల్లవారే వరకు రావు ఈ లోకంలోకి రాడు. అలా చాలాసార్లు జరిగింది. లేకపోతే మరీ వంటి మీద తెలివి తప్పని నాడు, అంటే ఏ 2వ పెగ్లో మాత్రమే తాగిన నాడు తనే డ్రైవ్ చేసుకుంటూ వెడతాడు జీప్. ఆ రోజు కర్మకాలి జీపులో ఎవరన్నా ఉంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుంటారు గమ్యం చేరే వరకు. ఓసారి రావు సంగతి పూర్తిగా అనుభవంలోకి రాలేదు అప్పటికింకా మూర్తికి. ఆ రోజు తమ క్యాంపుకి 10 మైళ్ళ దూరంలో ఉన్న యూనిట్లో ఏదో పార్టీ జరిగింది. పార్టీ అయ్యేసరికి రాత్రి 12 అయింది. వచ్చేటప్పుడు రావు జీపులో ఎక్కాడతను. రావు ఆ రోజు లిమిట్స్ దాటలేదు. రావు జీపు వదలడమే 50 మైళ్ళ స్పీడులో వదిలాడు. 50-55 మామూలు రోడ్డు మీద తను అంత గాబరా పడలేదు. కానీ ఘాట్ రోడ్డు ఎక్కిన కూడా 55 మైళ్ళ స్పీడ్తో జీపు కీచుమని శబ్దం చేస్తూ రొద చేస్తూ రావు చేతిలో మెలికలు తిరిగిపోతుంటే భయం వేసింది. రాత్రి కన్ను పొడుచుకున్నా కనపడని కటిక చీకటి. ఒక పక్క ఆకాశాన్నంటే కొండలు, ఇంకో పక్క అగాధంలాంటి లోయ. అందులో పడితే పడిన ఆచూకీ అయినా చిక్కది ఎవరికి. కొండమీద సన్నని దారి. ఎదురుగా ఏదన్నా వెహికల్ వస్తే ఎంతో జాగ్రత్తగా తప్పుకోవాలి. అలాంటి రోడ్డు మీద రావు స్పీడు చూస్తుంటే కళ్ళు తిరిగాయి. మలుపు తిప్పినప్పుడల్లా కింద పడిపోతానేమోననిపించేది. రావ్, ఏమిటిది, స్పీడు తగ్గించు, ఘాట్ రోడ్డు ఇది. రావు వినలేదు. పెదిమలు బిగబట్టి స్టీరింగ్ ఇటూ అటూ తిప్పేస్తున్నాడు, ఎదురుగా స్థిరంగా చూస్తూ. ఏమిటి రావ్, ఈ లోకంలో లేడా? వంటి మీద తెలివి లేదా? ప్రాణాల మీద ఆశ లేదా? సర్రుమని తిరిగింది జీపు. మలుపులో ఒక వెంట్రు వాసిలో తప్పింది గాని లేకపోతే ఈ పాటికి లోయలో పడాల్సింది. రావ్ స్టాప్ ఇట్, కోపంగా అరిచాడు గట్టిగా తను. రావు వినిపించుకోలేదు. వళ్ళు మండి స్టీరింగ్ గట్టిగా పట్టుకొని స్విచ్ ఆఫ్ చేసేశాడు తను. సడన్ బ్రేక్తో ఆగింది జీపు. అప్పటికి ఈ లోకంలోకి వచ్చాడు రావు. ఉరిమి చూశాడు. ఆ చూపు చూస్తే జీపులోంచి తోసేస్తాడేమో అనిపించింది. ఎందుకు ఆపావ్ అన్నట్టు తీక్షణంగా చూశాడు. రావ్, ఇది ఘాటు రోడ్డని మర్చిపోయావా? ఒక్క సెకండ్లో తప్పింది గాని లేకపోతే. రావు కోపంగా చూశాడు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గెట్ డౌన్ అన్నాడు.
నిర్మానుష్యమైన నడి రోడ్డు మీద అర్ధరాత్రి దిగి ఏం చేస్తాడు? భగవంతుడి మీద భారం వేసి కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. ఆ అనుభవంతో రావ్ జీపులో వెళ్ళడం అంటే భయం తనకి. తనే కాదు, రావ్ జీపు ఎవరూ ఎక్కరు. అందరూ ఎన్నో విధాలా హెచ్చరించారు రావుని ఈ విషయంలో. రావు సిగరెట్ చేతిలో పట్టుకొని కళ్ళు మూసుకొని తల వెనక్కి వాల్చి ఏదో ఆలోచిస్తున్నాడు. రావుని చూస్తుంటే మూర్తికి ఏదో బాధ కలుగుతూ ఉంది. రావు ఎందుకిలా మారిపోతున్నాడు? ఇదివరకటి రావుకి ఈ సంవత్సరం నుంచి మారిన రావుకి ఎంత తేడా? ఎందుకిలా మారిపోతున్నాడు? ఎందుకిలా తయారయ్యాడు? ఎన్నోసార్లు వేసుకునే ఈ ప్రశ్నకి మూర్తికి జవాబు దొరకడం లేదు. రావుకి మూర్తికి ముందు పరిచయం పూనాలో ఇద్దరు లెఫ్టినెంట్స్గా ఉన్నప్పుడు జరిగింది. ఇద్దరూ ఇంజనీర్సే. మొదట అసలు రావుని తెలుగువాడనే అనుకోలేదు మూర్తి. 6 అడుగుల పొడవు, పొడుక్కు తగ్గ లావు, తెల్లటి తెలుపు. ఏ పంజాబీ వాడో కాశ్మీరో వాడో అనుకున్నాడు. పేరు విని ఏ కూర్గువాడో కన్నడం వాడో అనుకున్నాడు. ఓసారి రావు నోట తెలుగు పాట కూనిరాగం విని ఆశ్చర్యంగా అడిగి తెలుసుకున్నాడు. ఆ పరిచయం అలా ఆరంభించింది. ఆంధ్రదేశంలో ఆంధ్రుల మధ్య ఉంటే పక్కింటివాడు చస్తున్నా పట్టించుకోడు. అదే ప్రవాసాంధ్రలో తెలుగు మాట తెలుగు మనిషి కనపడితే ప్రాణం లేచి వచ్చినట్టుంటుంది. అందులో ఆఫీసర్స్లో రావ్ మూర్తి ఇద్దరే తెలుగు వాళ్ళవడం, ఇద్దరు ఒకే ర్యాంకు వాళ్ళు, సమవయస్కులు అవడంతో ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు కొద్ది రోజుల్లోనే. అప్పటి స్నేహం తరువాత ఈ 3 ఏళ్లుగా పాకిస్తాన్ యుద్ధం ఆరంభించిన దగ్గర నుంచి ఈ బార్డర్ ఏరియాస్లో మళ్ళీ కలిసి ఉండటంతో ఆప్తులు లేని చోట ఇద్దరూ మరింత ఆప్తులయ్యారు. రావ్ ఈ మధ్యే మేజర్ అయ్యాడు. అయినా ఆ చనువు ఇంకా అలాగే ఉంది ఇద్దరి మధ్య. యుద్ధం ముగిసినా ఆ హడావిడి తగ్గినా వారి స్థావరాలు మారలేదు. యూనిట్ అక్కడే ఉంది ఇంకా. బోర్డర్లో రోడ్లు వేయడం, బ్రిడ్జిలు కట్టడం, కందకాలు తవ్వడం, యుద్ధం ఏ క్షణంలో వచ్చినా ఎదుర్కోవడానికి సర్వసన్నాహాలు అన్నమాట. అంతా దట్టమైన అడవులు, కొండలు, వాగులు, రకరకాల పిట్టలు, ప్రకృతి దృశ్యాలు చూడ్డానికి మొదట్లో బాగానే ఉండేది అందరికీ. రాను రాను ఎంతసేపు యూనిఫారాలు తప్ప మగ పురుగులు తప్ప కనపడని ఆ ప్రదేశాలు విసుగు పుట్టించేవి. పెద్ద పెద్ద తోటలలో హోదాకి తగినట్టు టెంట్లు, ఆఫీసర్ల టెంట్స్కి దూరంగా జవాన్ల టెంట్స్కి దూరంగా 2 పర్లాంగులలో మెస్సు. అంతా క్రమబద్ధమైన జీవితం. లేవడం, చలిలోనే పెరేడ్, బ్రేక్ఫాస్ట్, ఆఫీస్ పని, లంచ్, మళ్ళీ పని. సాయంత్రం 5 గంటలకే చీకటి. ఆ హరికెన్ లాంతర్ల ముందు చదవడానికి కూడా బుద్ధి పుట్టక అందరూ 6 గంటల కల్లా మెస్సు చేరతారు. టీ తాగి పుస్తకాలు చదువుతూ రికార్డు ప్లేయర్ వింటూ పేకాడుతూ తాగుతూ ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు సరదాగా గడుపుతారు. డిన్నర్ అయ్యాక ఓ అరగంటో గంటో బాతాకాని కొట్టి ఎవరి టెంట్స్కు వారు చేరుతారు. ఈ దినచర్యలో మార్పు అంటూ ఉంటే చుట్టుపట్ల యూనిట్స్కి ఏదో పార్టీల పేరుతో నలుగురు కలిసి 4-5 గంటలు గడపడం. బొత్తిగా మెకానికల్ లైఫ్. బ్యాచిలర్స్ బాధపడేవారు కాదు కానీ పెళ్ళైన వాళ్ళు కాపురం పెట్టడానికి లేక చికాకుగా ఉంటారు. పుస్తకం తిరిగేస్తున్న మూర్తి దృష్టి అంతా రావు మీదే ఉంది. రావు లేవడం కోసం ఓపిగ్గా కనిపెట్టుకొని కూర్చున్నాడు. రావు ఎందుకిలా అయిపోతున్నాడు? ఎలా ఉండే మనిషి ఎలా మారిపోయాడు? సర్వం కోల్పోయినట్లు ఎందుకా దైన్యం? ఎందుకంత నిర్లిప్తత బ్రతుకు మీద? ఏం లోటని? ఏం నష్టపోయాడని? ఆ నైరాశ్యం, పూర్వపు చలాకీతనం మచ్చుకైనా కనపడదేం? రావు మనిషి ఎంత అందగాడో మనసు అంత అందంగా ఉండేది. ఎంత సరదాగా ఉండేవాడు. రావు ఎక్కడుంటే అక్కడ ఉల్లాసం, ఉత్సాహం ఒరకలు వేసేది. అతని చుట్టూ ఎప్పుడూ 10 మంది పోగై ఉండేవారు. అతనిలో ఆకర్షణ అలాంటిది. అప్పుడు కొత్త కొత్త విట్లు వేస్తూ పాటలన్నీ వరుసలు మార్చేసి ఇష్టం వచ్చినట్లు పాడి అందర్నీ నవ్వించేవాడు. కాస్త ఫ్రీ టైం దొరికితే చాలు పేకపరిచేవాడు. సెలవు రోజు వస్తే చాలు పిక్నిక్లనేవాడు. లేకపోతే చుట్టుపక్కల అడవులకి తుపాకాలు పుచ్చుకొని
షికారుకి బయలుదేరదీసేవాడు. అందమైన అమ్మాయిలకి అందమైన పేర్లు పెట్టి అందంగా వర్ణించేవాడు. సరే, తాగడం ముందు నుంచి ఉంది కానీ ఇలా వల్లు తెలియని తాగుడు కాదు. రావు ఎక్కడుంటే ఆ యూనిట్ అంతా ఉల్లాసంగా ఉండేది. పై అధికారులు కూడా రావుని ఎంతో అభిమానిస్తూ ఎంతో ఆదరం అభిమానం చూపించేవారు. అలాంటి రావు ఇప్పుడు ఎవరితో మాట్లాడడు? నవ్వే లేదు ఆ ముఖం మీద. పేకాటలు షూటింగులు మానేశాడు. పార్టీలు పిక్నిక్లు రిఫ్యూజ్ చేస్తున్నాడు. ఎంతసేపు తాగుడు తప్ప ఇంకో పని లేదు. పని కాస్త అయ్యాక అలా సీసాలు ముందు పెట్టుకొని తాగుతూ సిగరెట్ల మీద సిగరెట్లు తగలేస్తూ అలా అన్యమస్కంగా కూర్చుంటాడు. సెలవు రోజు వస్తే టెంట్స్కి దూరంగా దట్టంగా ఉన్న చెట్ల మధ్య 2 చెట్లకి హెమన్ వేలాడదీసి వెల్లికిలా పడుకొని పక్కన టేప్ రికార్డర్ పెట్టుకుని పడుకుంటాడు సిగరెట్లు కాలుస్తూ. అలా గంటలకి గంటలు తిండి తిప్పలు కూడా అక్కర్లేకుండా పడుకుంటాడు. తను పిలిస్తే 10 సార్లు పిలవగా పిలవగా ఇష్టమైన రోజు లేచి వస్తాడు. రావుతో అసలు మాట్లాడాలంటేనే ఈ మధ్య భయంగా ఉంటోంది. కోపం ఎంత ఎక్కువయింది. తమ మధ్య స్నేహాన్ని కూడా దూరం చేస్తున్నాడు. ఎంత అడిగినా ఏం చెప్పడు. రావుని చూస్తుంటే ఎంత బాధగా ఉంది. ఎలాంటివాడు ఎలా అయిపోయాడనిపిస్తుంది. మొదట్లో రావులో ఈ మార్పుకి, రావులో నిర్లిప్తతకి కొత్త భార్యావియోగం అని అర్థం చేసుకున్నాడు. రావుది లవ్ మ్యారేజ్. కెప్టెన్గా జబల్పూర్లో ఉండగా పై అధికారి మేజర్ జనరల్ కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. రావు తల్లిదండ్రులకి ఈ పెళ్లి ఇష్టం లేదు. పంజాబీ అమ్మాయి అని వాళ్ళిష్టపడకపోయినా లెక్క చేయకుండా రిజిస్టర్ పెళ్లి చేసుకున్నాడు. రావు భార్య చాలా అందగతట. అందరూ అన్నారు. లెఫ్టినెంట్ కల్నల్ జెట్లీకి రావు మామగారు తెలుసు. చాలాసార్లు అన్నాడు. అంత అందగత్తె అయిన భార్య, హోదా, సిరి సంపద అన్నీ ఉండి రావులో ఎందుకీ నిస్తేజం, నిర్లిప్తత? పెళ్ళయ్యాక ఓ 6 నెలలు మాత్రమే ఇద్దరూ కలిసి ఉన్నారు. తర్వాత రావు ఫ్రంట్కి రావడంతో ఆమె ప్రస్తుతం ఢిల్లీలో పుట్టింట్లో ఉందిట. పెళ్ళైన వెంటనే భార్యని వదిలి వచ్చినందుకు రావు ఎంతో ఇదయ్యేవాడు. మనిషిక్కడ మనసక్కడ అన్నట్లుండేవాడు. ప్రతి 2-3 నెలలకు షార్ట్ లీవ్ తీసుకొని భార్య దగ్గరకు పరిగెత్తేవాడు. 2 రోజులకో ఉత్తరం టావులు రాసేవాడు. జాలేసేది రావు ఆరాటం అవస్థ చూస్తే. ట్రాన్స్ఫర్ కోరుతూ ఎన్నో దరఖాస్తులు పెట్టాడు. అలాంటిది ఓసారి 10 రోజులు సెలవు తీసుకుని వెళ్ళినవాడు 4వ రోజునే వచ్చేశాడు లీవ్ క్యాన్సిల్ చేసుకొని. అప్పటినుంచి ఈ ఏడాదిలో ఒక్కసారి ఢిల్లీ వెళ్ళలేదు. అంతే, అప్పట్నుంచి ఇదీ వరస. భార్యతో ఏదన్నా తగువ వచ్చి ఉంటుందా? వస్తే మాత్రం భార్యాభర్తల మధ్య కోపం ఇన్నాళ్ళుంటుందా? అంత అందగత్తె అయిన భార్య ఏరికోరి చేసుకున్న భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు ఎందుకొచ్చి ఉంటాయి? రావులో మార్పుకి కారణం అదా కాదా? జవాబు తెలియదు మూర్తికి. ఆలోచనల మధ్య రావుని గమనించనే లేదు మూర్తి. మెస్ నౌకరు వచ్చి పిలిచే వరకు అప్పటికి రావు ముందు టేబుల్ మీదకు వాలి ఉన్నాడు. మెల్లగా నౌకర్ సహాయంతో రావుని జీపులో చేర్చి టెంటుకు తీసుకెళ్లాడు మూర్తి. ఆ రోజు సెలవు. మధ్యాహ్నం నిద్రలేచి బద్ధకంగా ఆవలిస్తూ టెంటుకు వచ్చాడు మూర్తి. అందరూ రాత్రి పార్టీ నుంచి చాలా ఆలస్యంగా వచ్చారేమో. మంచి నిద్రలో ఉన్నారు. అంతటా నిశ్శబ్దంగా ఉంది. పక్కనే పారుతున్న వాగు శబ్దం, అప్పుడప్పుడు పక్షుల కిలకిల రావాలు. ఎంతో ప్రశాంతంగా ఉంది అంతటా. పక్క టెంటులోకి చూశాడు మూర్తి. రావు టెంట్లో లేడు. అంటే ఎక్కడుంటాడో మూర్తికి తెలుసు. చన్నీలతో ముఖం కడుక్కొని రావు దగ్గరకు బయలుదేరాడు మూర్తి. యథాప్రకారం హెమన్ వేలాడదీసి తలకిందుల చేతులు పెట్టుకొని కళ్ళు మూసుకొని పడుకున్నాడు రావు. పక్కన ఫోల్డింగ్ టేబుల్ మీద టేప్ రికార్డర్ మెల్లగా తలత్ మజల్ పాడుతూ ఉంది. తలత్ గొంతులోని విషాదం వింటుంటే రావు మనసులో నిండిన బాధనే ఆలపిస్తున్నాడా అనిపించింది. అలా ఏదో పోగొట్టుకున్న వాడిలా పడుకున్న రావుని చూస్తుంటే బాధ అనిపించింది.
రావు నిద్రపోతున్నాడేమో. మూర్తి వచ్చిన అలికిడికి కూడా కళ్ళు విప్పలేదు. పక్కనున్న క్యాన్వాస్ కుర్చీ జరుపుకొని కూర్చున్నాడు మూర్తి. రావు అంతవరకు చదివి పెట్టిన పుస్తకం తీసుకున్నాడు. పుస్తకంలో నుంచి ఓ ఫోటో జారి కింద పడింది గడ్డిలో. వంగి తీసిన మూర్తి చూపు అట్టే నిలిచిపోయింది. అబ్బా, ఏమందం! రావు భార్య ఫోటో కాబోలు. టు రావు డార్లింగ్, ప్రీతి అని ఉంది ఫోటో వెనకాల. ప్రీతి, ఎంత చక్కని పేరు! ఫోటోలోనే ఎంత అందంగా, ఎంత కోమలంగా కనిపిస్తుంది. ఆ కనుబొమ్మలు, చిరునవ్వు చిందించే ఆ పెదాలు, నుదుటిపై పడే ఆ వంకల జుత్తు. అందరూ అంటే ఏమిటో అనుకున్నాను కానీ ఇంత అందగత్తె అనుకోలేదు అనుకున్నాడు మూర్తి. పరాయి స్త్రీ, స్నేహితుడి భార్య అన్న సంగతి కూడా మర్చి తదేకంగా ఫోటో చూస్తూ ఉండిపోయాడు. ఎంత అదృష్టవంతుడు రావు! ఇంత చక్కని భార్యనుంచుకొని ఎందుకలా ఏదో కొంప మునిగినట్లున్నాడు. సిల్లీ ఫెలో. రావు కాస్త కదిలాడు. మూర్తి తొందరగా ఫోటో పుస్తకంలో పెట్టేసి పుస్తకం టేబుల్ మీద పెట్టేశాడు. రావు లేచాక ఏదో మాట్లాడుతున్నా మూర్తి ఆలోచనలు ప్రీతి చుట్టూనే ఉన్నాయి. తరువాత 2 నెలలకి మూర్తి ఢిల్లీ వెళ్ళాడు బ్రిగేడియర్ రెడ్డిగారి కూతురు పెళ్లికి. రెడ్డిగారు మూర్తి తండ్రి ఒక ఊరివారు, ఆప్తమిత్రులు. మూర్తిని ఇంట్లో తమ కొడుకులాగే చూసుకుంటారు రెడ్డి దంపతులు. ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా మూర్తి రెడ్డిగారింట్లోనే మకాం. పెళ్లికి కాస్త ముందు వచ్చి సహాయపడవలసిందని రెడ్డిగారు చాలాసార్లు రాశారు. మూర్తి తండ్రి కూడా తన తరపున కొడుకుని పెళ్లికి వెళ్ళమని పురమాయించాడు. మూర్తి మొత్తం వారం రోజులు సెలవు తీసుకొని వెళ్ళాడు. ఉదయం పెళ్లి ఆడంబరంగా, అట్టహాసంగా ముగిసింది. సాయంత్రం ఓ పెద్ద హోటల్లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. విందుకి పెద్ద పెద్ద మిలిటరీ అధికారులు హాజరయ్యారు భార్యలతో. చాలా కలర్ఫుల్గా ఉంది పార్టీ. మూర్తి కూడా ఓ హోస్ట్ అయ్యి అతిథులందరినీ ఆహ్వానిస్తూ పానీయాలు అందిస్తూ చాలా హడావిడిగా తిరుగుతూ ఉన్నాడు. అందరూ మిలిటరీ వారవడం చేత పరిచయస్తులు గుంపులు గుంపులుగా నిల్చొని కూర్చొని రంగురంగుల పానీయాలు తాగుతూ నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు. డ్రింక్స్ ఆఫర్ చేస్తూ గెస్ట్ని ఆహ్వానిస్తున్న మూర్తి గుమ్మంలో మెరుపు మెరిసినట్లనిపించింది. తిరిగి చూశాడు. ప్రీతి, రావు భార్య. రావు భార్యేనా? అచ్చు అలాగే ఉంది. ఫోటోలో కంటే 1000 రెట్లు అందంగా ఉందనిపించింది మూర్తికి. ముట్టుకుంటే రక్తం చిందుతుందేమో అనిపించేంత కోమలత్వం. పొడుగ్గా, సన్నగా, నాజూగ్గా. లేత గులాబీ రంగు ఎందుకు పనికి వస్తుంది ఆ రంగు ముందు? వంటి రంగుకు, చీర రంగుకు కూడా తేడా తెలియని లే గులాబీ ఎంబ్రాయిడర్ చేసిన ఫారెన్ షిఫాన్ చీర, అదే రంగు స్లీవ్లెస్ జాకెట్, అందంగా ఆధునికంగా చుట్టిన జుత్తు ముడి, గులాబీ చెప్పులు, గులాబీ హ్యాండ్ బ్యాగ్, సిగలో విరిసి విరియని గులాబీ, పైనుంచి క్రింది దాకా మంచులో తడిసి ఉషాకాంతిలో మెరిసిపోయే లే గులాబీలా ఉంది. రెప్ప వేయడం మర్చిపోయాడు మూర్తి. ఇంత అందం అన్నీ ఇలా ఒకచోట కలియడం అపురూపం. ఇంత అద్భుతమైన అందం చూడగలిగిన తన అదృష్టాన్ని అభినందించుకున్నాడు మూర్తి. రావు అదృష్టానికి ఆ క్షణంలో ఎంతో అసూయ కలిగింది మూర్తికి. ఇంత అదృష్టానికి స్వంతదారుడయ్యి ఆ రావు ఆముదం తాగిన ముఖం పెట్టుకుని కూర్చుంటాడేం? ఆమె పక్కన పొడుగ్గా, సన్నగా, తెల్లగా ఉన్న ఓ యువకుడున్నాడు. ఇద్దరూ ఒకరినొకరు రాసుకుంటూ, నవ్వుకుంటూ, మాట్లాడుకుంటూ లోపలికి వస్తున్నారు. మూర్తి ఎదురెళ్ళాడు ఆహ్వానించడానికి సంభ్రమంగా. నమస్కారం చేసి తనని పరిచయం చేసుకుంటూ ఇద్దరిని సోఫాల దగ్గరకు లీడ్ చేశాడు. ఏం తీసుకుంటారు? వంగి మర్యాదగా అడిగాడు హిందీలో. ఎనీథింగ్, నెమ్మదిగా నవ్వుతూ అంది ఆమె. రెడ్డి దంపతులు వచ్చి పలకరించారు. మిస్సెస్ రెడ్డి ఏదో అడిగింది కాబోలు. డాడీకి ఒంట్లో బాగోలేదు. మమ్మీ నన్ను వెళ్ళమంది. అందుకు రాజేన్ వస్తుంటే అతని కారులో వచ్చాను అంటూ ఉంది హిందీలో. ఆ క్షణం నుంచి మూర్తి చుట్టూ చూడ్డం మానేసి ఆమె మీదే దృష్టి పెట్టుకొని కూర్చున్నాడు. రావాల్సిన గెస్టులు అందరూ వచ్చేశారు కనుక తీరుబాటుగా ప్రీతి సోఫాకి
కాస్త దూరంగా కూర్చొని ఆమెని సునిశితంగా గమనించసాగాడు మూర్తి. ఆమె ఏమాత్రం అభ్యంతరం చెప్పకుండా ఓ గ్లాస్ షాంపైన్, మరో పెగ్ విస్కీ తాగడం, మగవాళ్ళతో చేతులు కలుపుతూ చెలోక్తులు ఆడటం, మ్యూజిక్ మొదలవగానే అడిగిన అందరితో డ్యాన్స్ చేసే ఆమె అడుగుల చాతుర్యం, ఆమె శరీరం వంపుల్ని, ఆమె హొయల్ని, విలాసాన్ని రెప్ప వేయకుండా చూశాడు మూర్తి. ఆమెకి తెలియని వారే లేరులా ఉంది. హలో అని అందరూ పలకరిస్తున్నారు. నవ్వుతూ ఏదో మాట్లాడుతున్నారు. చేతులు కలిపి ఏదో ప్రశ్నిస్తున్నారు. అందరితో చనువుగా మాట్లాడుతోంది. ఒక్కోసారి ఎందుకో విరగబడి నవ్వుతోంది. మూర్తి ఇంకా చూస్తూ కూర్చోలేకపోయాడు. ఆమెని పరిచయం చేసుకొని మాట్లాడాలి. రావు ఫ్రెండ్నని పరిచయం చేసుకోవాలి. ఆమె ఒంటరిగా ఉన్న క్షణం కోసం ఎదురుచూసి ఆమె పక్కన నిలబడ్డాడు. ఆమె చిరునవ్వుతో కళ్ళెత్తి చూసింది. తనని తాను పరిచయం చేసుకున్నాడు. మూర్తితో చేయి కలిపి హౌ డు యూ డు అంది సుతారంగా. ఏవో మర్యాద మాటలు 4 మాట్లాడింది. అదే అతనిని రావు తనకెంత ఆప్తమిత్రుడో తెలియచెప్పాడు మూర్తి. అంతవరకు నవ్వుతూ మాట్లాడిన ఆమె ముఖం కాస్త ఎర్రబడింది. ఐసీ అంది క్రింద పెరివి కాస్త నొక్కిపట్టి. వెంటనే ఎవరో పిలుస్తున్నట్టుగా ఎవరినో పలకరిస్తూ తొందరగా అక్కడ నుంచి ఇంకోవైపు వెళ్ళిపోయింది. మూర్తి చాలా నిరుత్సాహపడ్డాడు. ఆమెతో ఎన్నో మాట్లాడాలనుకున్నాడు. రావులో మార్పు గురించి చర్చించాలని, రావులో స్తబ్దతకి విరుగుడు మీరేనని చనువు చేసుకుని చెప్పాలని, ఎన్నో చెప్పాలని అనుకున్నాడు. కానీ అలా అంటీ అంటనట్టు తెంచుకొని ఆమె వెళ్ళిపోతూ మళ్ళీ వెళ్ళి వెంటబడి మాట్లాడటం ఏం సభ్యత అని ఊరుకున్నాడు. తరువాత ఉత్సాహమంతా చచ్చిపోయినట్లయింది మూర్తికి. పార్టీ ముగిసింది. కారులో రెడ్డి దంపతులతో ఇంటికి వస్తుంటే ప్రీతి గురించి తెలుసుకోవాలన్న ఆరాటాన్ని అదుపులో పెట్టుకోలేకపోయాడు మూర్తి. ఆమె ఎవరు? ఆ ప్రీతి అన్న ఆమె చాలా ఫార్వర్డ్గా ఉందే. చక్కగా డ్రింక్స్ తాగేస్తోంది. డ్యాన్స్ కూడా బాగా చేస్తోంది. ఎలాగైనా పంజాబీ లేడీస్ చాలా ఫార్వర్డ్గా ఉంటారు గదూ. సంభాషణకి ఉపక్రమించాడు ఏం తెలియనట్టు మూర్తి. రెడ్డిగారు కొంటెగా నవ్వారు. నీ కళ్ళు కూడా ఆ అమ్మాయి మీదే పడ్డాయన్నమాట. నో యూజ్ మై బాయ్, షీ ఈజ్ ఆల్రెడీ మ్యారీడ్ అన్నారు భార్య వైపు నవ్వుతూ చూసి. మూర్తి సిగ్గుపడ్డాడు. ఒక్క పెళ్ళేం కర్మ, చేసుకోవడానికి వీలైతే రోజుకో పెళ్లి చేసుకునేది ఎకసఖంగా అంది మిస్సెస్ రెడ్డి. మరీ అంతలా మాట్లాడకు. మీ ఆడవాళ్ళకి తమకంటే అందమైన ఆడదాన్ని చూస్తే అసూయ ఉడికించినట్లు అన్నారు రెడ్డిగారు. చాలండి, నాకు ఆ అమ్మాయిని చూస్తే అసూయ ఏమిటి? 50 ఏళ్ళు వచ్చాయి. నా కూతురి వయసు అమ్మాయిని చూసి నాకు అసూయ ఏమిటి? ఆవిడగారి బుద్ధిని బట్టి అలా అన్నాను గాని. ఇదిగో పులంటే అదిగో తోకంటుంది లోకం. కాస్త ఫార్వర్డ్గా ఉంటే ఏదో అంటారు. అవన్నీ నిజమనుకోవడం, నిజమని మనము అనడం. భార్యని మందలిస్తున్నట్టు అన్నారు. నేను నోరు మూసుకుంటే లోకం మూసుకుంటుందా? ఆ అమ్మాయి తిరిగే తిరుగుళ్ళు, అర్ధరాత్రి దాకా నాట్యాలు చేసే క్లబ్బులు, ఆడదాన్నని మర్చిపోయి మగాళ్ళతో సమానంగా తాగడం, అడగని మొగాడిది పాపమన్నట్టు రోజుకోడితో సినిమాలు, షికార్లు, క్లబ్బులంటూ తిరగడం ఎవరికి తెలియంది? కాస్తో కూస్తో నిప్పులేందే పొగ ఎందుకు వస్తుంది? ఏమో మనకెందుకు, టూ ఫార్వర్డ్లే ఆ అమ్మాయి రెడ్డి అన్నారు మూర్తి వంక చూస్తూ. మొగుడు దగ్గర లేడేమో, ఆ తిరుగుడికి మరీ అంతూ పొంతూ లేదు. అసలు మొగుడికి పెళ్ళానికి పడటం లేదని, మొగుడు అందుకే రావడం లేదని అంటారు. ఎంతవరకు నిజమో? అదంతా ఏం లేదులే. లేకపోవడం ఏమిటి? మొన్న మిస్సెస్ సిన్హా అంది భార్యాభర్తలకి పడటం లేదని. ఈవిడ వ్యవహారం నచ్చక చెప్పినా లక్ష్య పెట్టలేదని అతను అసలు రావడం మానేశాడట. ఉత్తరాలు కూడా రాసుకోవటం లేదట ఆఖరికి. ఈవిడ వెళ్ళి చూసిందా, లేకపోతే వాళ్ళు వచ్చి చెప్పారా? ఇలాంటివి ఎక్కడ దాగుతాయండి? వీళ్ళిల్లు వాళ్ళిల్లు పక్కపక్కనేగా. వాళ్ళ ఆయ మిస్సెస్ సిన్హాతో అందట. 2-3 సార్లు ప్రీతి మొగుడు ఊర్నుంచి వచ్చేసరికి ఈవిడగారు ఎవరెవరి కారులోనో అర్ధరాత్రి దిగటం, ఆ నవ్వులు, ఆ వికారాలు అవి చూశాడట అతను. 2-3 సార్లు చూశాక
ఓసారి ఇద్దరు దెబ్బలాడుకున్నారట. ఇలాంటివి నాకు నచ్చవు. ఈ అర్ధరాత్రి క్లబ్బులు తిరగడం మానేయమన్నాడట. 10వ శతాబ్దపు మనిషిలా మాట్లాడకు. తిరిగితే తప్పేమిటి? ప్రీతి అందట. నాగరికత అంటే రోజుకో మొగాడితో తిరగడం కాదు. నా భార్య అలా తిరగడం నాకిష్టం లేదు అన్నాడట అతను. అలా నాకిష్టం అందిట ప్రీతి వెంకిగా. అంతే, ఉన్న పాటున వెళ్ళిపోయాడట అతను. మరీ రాలేదట అప్పట్నుంచి. అంతా చూసినట్టు విన్నట్టు విశదపరిచింది మిస్సెస్ రెడ్డి. అతను తెలుగువాడు. మిలిటరీ వాడే, మేజర్ అనుకుంటాను. ఎంతైనా తెలుగువాడు. మన సంస్కృతికి వీళ్ళ ఆచార వ్యవహారాలకి తేడా ఉంటుంది. అందులో ప్రీతి కుటుంబం నుంచి చాలా ఫార్వర్డ్గా ఉండే మనుషులు. అతనికి ఇదంతా సరిపడినట్లు లేదు. రెడ్డిగారు సాలోచనగా అన్నారు. ఉత్త ఫార్వర్డ్నెస్ అయితే అందరూ ఇంకోలా ఎందుకుంటారండి? ఆ అమ్మాయికి ముందు నుంచి మరీ ఎక్కువ ఫ్రీడమ్ ఇచ్చేశారు తల్లి తండ్రి. ఇష్టం వచ్చినట్లు ప్రతి వారితో రాత్రనక పగలనక తిరగటం ముందు నుంచి ఉందట. ఈ అమ్మాయి అందం చూసి మోసపోయి ఉంటాడు పాపం అతను. నిక్షేపంలా మంచి అందంగా మంచి పొజిషన్లో ఉండే మొగుడుండగా ఈ తిరుగుళ్ళు ఎందుకో? ఇన్నాళ్ళు ఓ మేజర్తో తిరిగింది. ఇప్పుడు ఈ కెప్టెన్ రాజేన్ను పట్టింది. ఏ మొగుడు భరిస్తాడు ఈ వ్యవహారమంతా? భార్యాభర్తల మధ్య సంభాషణ అంతా మౌనంగా విన్న మూర్తికి ఇంకేం అడగనవసరం లేకుండానే అంతా అర్థమయింది. కొద్ది క్షణాల క్రిందట రావు అదృష్టానికి అసూయపడ్డ మూర్తి ఈ క్షణంలో రావుని తలుచుకొని పూర్ ఫెలో అని నిట్టూర్చాడు. కథ ఇంతటితో ముగిసిందండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి.